శ్రీ భ్రమరా BVSR హోమ్స్ మన దర్శిలో మెట్రో నగర స్థాయి సదుపాయాలతో 16.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న భారీ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, సోలార్ ఫెన్సింగ్, కాంపౌండ్ వాల్, 24 hours CC కెమెరా సెక్యూరిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు ఎలక్ట్రికల్ లైన్స్, విశాలమైన 40 feet సిమెంట్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కి పైప్ లైన్, 100% క్లియర్ టైటిల్ మరియు వాస్తు వంటి అనేక సౌకర్యాలతో కూడిన ప్రాజెక్ట్ శ్రీ భ్రమరా BVSR హోమ్స్. మరిన్ని వివరాలకు కాల్ చేయగలరు. దర్శిలోని సంస్కృతి విద్యా సంస్థలో జరిగిన కార్యక్రమాలు సందర్భంగా కొంతమంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురై ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందగా ఈ సమాచారం తెలిసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి DMHO వెంకటేశ్వర్లు దర్శికి చేరుకొని స్టూడెంట్స్ అస్వస్థత విషయంపై విచారించి వాతావరణ మార్పుల వల్లనే స్టూడెంట్స్ అస్వస్థతకు గురైనట్లుగా మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. ఇట్లా వచ్చుంటే తప్పనిసరిగా మీరు ఇంటిమేట్ చేసి సెలవు తీసుకుని రెస్ట్లో ఉండాలి 2 నుండి 3 రోజులు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ టి వెంకటేశ్వర్లు, DMHO ప్రకాశం జిల్లా. ఇప్పుడు ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి విజిట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనకి ఈ స్కూల్లో సంస్కృతి అనేటువంటి స్కూల్లో 2 రోజుల క్రితం జరిగినటువంటి ఫంక్షన్లో కొంతమంది విద్యార్థులు ఎన్మాస్గా ఒక 30 మంది విద్యార్థులు జ్వరము, ఒళ్ళు నొప్పులనే కారణంతో హాస్పిటల్కి రావడం జరిగింది. ఇది మనకు ఉన్నటువంటి సామాజిక ఆరోగ్య కేంద్రానికి. ఆరోగ్య కేంద్రంలో పరీక్ష చేసిన తర్వాత జ్వరాలు ఒక 3కి మాత్రమే ఉన్నాయి. తర్వాత మిగతా వాళ్ళకి ఒళ్ళు నొప్పులు, కొంచెము బలహీనత ఉండటం అనేది గమనించడం జరిగింది. వారందరూ కూడా ఆ రోజే ట్రీట్ చేయబడిన తర్వాత తగ్గి అందరు కూడా డిశ్చార్జ్ అయ్యి వచ్చారు. సో దాంట్లో ఆ విషయంలో భయపడాల్సిందేం లేదు. తదుపరి ఇక్కడ ఏవైతే దోమకాటికి కారణాలు ఉన్నాయో, అదేవిధంగా వారి యొక్క అనారోగ్యానికి కారణమయ్యిందో వాటర్ కావచ్చు, వాతావరణం కావచ్చు, అదేవిధంగా ఆహారం కావచ్చు, ఇటువంటి కండిషన్స్ అన్నీ కూడా వెరిఫై చేయడానికి నేను వచ్చాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ కూడా ముందు రోజు నుండే ఇక్కడ పరీక్షలన్నీ చేస్తూ వాటర్కి సంబంధించిన అనాలిసిస్, టెస్టులన్నీ చేశారు. అదేవిధంగా ఏ విద్యార్థులైతే వ్యాధికి అంటే జ్వరంతో, ఒళ్ళు నొప్పులతో వచ్చారో వారందరికి దగ్గర కూడా రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేశారు. అందులో కూడా ఏమీ లేదు అని చెప్పి తెలిసింది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. అయితే ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలా. వాతావరణం చల్లగా ఉండి వెదర్ కొంచెము తేడాగా ఉంది కాబట్టి జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇటువంటి లక్షణాలు రావడానికి అవకాశం ఉంది. అటువంటి లక్షణాలు వచ్చినప్పుడు వెనువెంటనే వారు రెస్ట్ తీసుకోవటం ఒకటి, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మా వైద్య సిబ్బంది ద్వారా తీసుకోవటం ఒకటి, ఆ తర్వాత మాస్క్ వేర్ చేయటం ఒకటి. ఈ మాస్క్ ధరించి రెస్ట్ తీసుకొని ఇంకొకరికి రాకుండా కాపాడటం. అదేవిధంగా ఒక మినిమము 2 రోజులు కనుక రెస్ట్ తీసుకున్నట్లయితే ఈ లక్షణాలన్నీ వెనువెంటనే తగ్గిపోతాయి. అదేవిధంగా ఇంకా ఎక్కువ కాలం కనుక ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి వైద్య సిబ్బందిని సంప్రదించి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శానిటేషన్ కండిషన్ అన్నీ కూడా మెరుగుపరుచుకొని, తర్వాత ఏవైతే ఇంటి చుట్టుపక్కల ఉన్న మురుగు కాలువలు ఉన్నాయో అవన్నీ శుభ్రం చేసుకోవటం ఎవరికి వారుగా. అదేవిధంగా గ్రామ పంచాయతీ వారు, తర్వాత ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కొబ్బరి చిప్పలు కానీ పగిలినవి, తొట్లలో వీటిలో ఉన్నటువంటి నీరుని నిల్వ ఉండకుండా మూతలు పెట్టి దోమ పెరగకుండా ఆ వెదర్ని, ఆ కండిషన్ మీరు తయారు చేసుకోవాలని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ దోమ కాటు వలన ఈ విధమైనటువంటి కండిషన్స్ అంటే వ్యాధులు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దోమతెరను వాడాలని చెప్పి అందరికీ నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. దోమతెరలు వాడినట్లయితే 100కి 100% మనకి ఏ వ్యాధి రాకుండా కూడా దోమలు వచ్చేటువంటి వ్యాధులు కాపాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. చెప్పండి. కాలేజీ పేరు చెప్పారు కరెక్ట్? కాలేజ్ సంస్కృతి కాలేజ్, ఇదే కదా? శ్రీ గౌతమి వారి సంస్కృతి క్యాంపస్ సంస్కృతి కాలేజ్ అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేనండి మా దృష్టికి ప్రైవేటు హాస్పిటల్స్లో వైద్యం చేయించుకోవడానికి ఏమి రాలేదు.
అదేవిధంగా ఈ ప్రాంతంలో స్కూలు కాలేజీ అనే కాదు, ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా అటువంటి వ్యాధి లక్షణాలు వచ్చినట్లయితే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా అన్ని తరోగా ఎంక్వైరీ చేపించి తగిన చర్యలు తీసుకుంటారు. ఇది ఫుడ్ పాయిజన్ కాదండి. ఆ రోజు 2 రోజుల పాటు వీళ్ళు అందరూ కూడా కల్చరల్ యాక్టివిటీస్ చేయటము, అదేవిధంగా మంచులో ఉండటం వలన వీరికి కోల్డ్ వెదర్కి ఎక్స్పోజ్ అవ్వటం వలన వచ్చింది. ఫుడ్ పాయిజన్ అయితే మేము నిర్ధారణ చేసిందంటే ఫుడ్ పాయిజన్ అయితే రాలేదు. అదేవిధంగా టెస్ట్ చేయడం జరిగింది, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయని, వాటిలో కూడా ఏమీ నిర్ధారణ రాలేదు.